హాయ్ గైస్, లినక్స్ సిరీస్లో డే 3. టుడే టాపిక్ వచ్చేసి హార్డ్వేర్ కమాండ్స్ ఇన్ లినక్స్. హార్డ్వేర్ కమాండ్స్లో జనరల్గా ఏముంటాయి? సిపియు, ర్యామ్, మెమొరీ. సో ఈ మూడు కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయి, దేనికి సంబంధించి వర్క్ అవుతాయి తెలుసుకుందాం. అండ్ కమింగ్ టు సిపియు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఎల్ఎస్ సిపియు ఇది ఇస్తే కంప్లీట్ సిపియు ఆర్కిటెక్చర్ అనేది తెలుస్తుంది. అండ్ కమింగ్ టు సిపియు యూసేజ్ తెలుసుకోవాలనుకుంటే టాప్ అనే కమాండ్ ఇస్తే సిపియు యూసేజ్ తెలిసిపోతుంది. అండ్ కమింగ్ టు ర్యామ్ ఇప్పుడు ఒక సర్వర్కి ర్యామ్ మ్యాక్సిమం ఎంత ఉంటుంది? మినిమం బేసిక్ అప్లికేషన్కి అయితే 1 GB ర్యామ్ అలా ఇస్తాం. సో ఆ 1 GB ర్యామ్లో మనం ఎంత యూజ్ చేసామో తెలుసుకోవాలనుకుంటే ఫ్రీ అని ఇస్తే జస్ట్ కేబీస్లో మనకు ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. అలా కాదు, మీకు ఎంబీస్లో రావాలంటే ఫ్రీ స్పేస్ -m. అలా కూడా వద్దు, జస్ట్ మీకు జీబీస్లో రావాలి అనుకుంటే ఫ్రీ స్పేస్ -g. ఓకే. అండ్ కమింగ్ టు మెమొరీ వచ్చేసి ఒక సర్వర్కి బేసిక్గా 8 GB మెమొరీ అనేది అలొకేట్ చేస్తాం. బై ఏడబ్ల్యూఎస్లో అయితే ఈబిఎస్ వాల్యూమ్స్ ద్వారా 8 GB వాల్యూమ్ అనేది అలొకేట్ చేస్తాం. సో ఈ 8 GB స్టోరేజ్కి మనం ఎంత యూజ్ చేసామో తెలుసుకోవాలనుకుంటే df స్పేస్ -h. సో ఇది ఇస్తే ఎంత యూస్, ఈ 8 GB స్టోరేజ్లో ఎంత వాడాం అండ్ ఎంత మిగిలింది అనేది చూపిస్తుంది అందులో లినక్స్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో. అండ్ ఆ సర్వర్కి ఎన్ని వాల్యూమ్స్, ఈబిఎస్ వాల్యూమ్స్ అనేవి అటాచ్ అయ్యాయో తెలుసుకోవాలనుకుంటే lsblk స్పేస్ -a ఇది ఇస్తే ఎన్ని వాల్యూమ్స్ అనేవి అటాచ్ అయ్యాయి ఈ సర్వర్కి అనేది తెలుస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హార్డ్వేర్ కమాండ్స్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.